హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వదరబగిరి అల్వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఒక చిన్న విషయం గురించి అయితే మాట్లాడడానికి అయితే నేనైతే ఈరోజు మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే, నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం అభినయ్ దర్శన్ మీద దాడి, అభినయ్ దర్శన్ మీద దాడి అనేసి. నిజంగా అతని మీద దాడి జరిగిందా లేదా అనే కోణంపై నేనైతే కొంచెం మాట్లాడడానికైతే నేనైతే మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే, నిన్న నిన్న సాయంత్రం లేదంటే ఈవెన్ పొద్దున్న ఆ టైంలో అయితే తను పాదయాత్ర అయితే కొంచెం ముగించుకుని కారు పని మీద, కారు రిపేర్ చేసుకునే పని మీద పక్క ఊరికి పాడేరు దగ్గరలోకి ఎక్కడికి వెళ్తూ ఉంటే మధ్యదారిలో మార్గమధ్యంలో దాడి జరిగింది అనేసి అయితే చెప్తున్నారు. ఓకే, ఈ దాడి చేసిన వ్యక్తులు ఎవరనేది ఇంకా స్పష్టత అయితే లేదనమాట. వాళ్ళు రాజకీయ పార్టీకి చెందిన ప్రత్యర్థులా, లేదంటే ఇతను పాస్టర్ కాబట్టి ఇతని అంటే వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల ఏంటి అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. నాకైతే చిన్న చిన్న డౌట్స్ అయితే ఉన్నాయి. డౌట్స్ ఏంటి అంటే, పాస్టర్ అభినయ్ దర్శన్తో ఉన్న వ్యక్తి కానీ, పాస్టర్ అభినయ్ దర్శన్ చెప్పినట్టు విషయాలు కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇలా వెళ్తున్న మార్గ మధ్యంలో మా మీద మా కార్ పైన గుడ్లతో దాడి చేయడం జరిగింది అని చెప్పాడు. మీరు అక్కడ విజువల్స్లో చూస్తే ఆ కారు మీద ఎటువంటి ఎగ్ మార్క్స్ అనేవి లేవన్నమాట. మీరు ఎదర ఫ్రంట్ అద్దం మీద కానీ, వెనక అద్దం మీద కానీ, సైడ్ అద్దం మీద కానీ ఎక్కడ కారు పైన గుడ్డు కొట్టిన మార్క్స్ అయితే నాకు ఎక్కడ అయితే కనిపించలేదు. నేను తర్వాత అతను వెంటనే సైడ్కి లాగేశాను అని చెప్తున్నాడు. తర్వాత రాళ్లతో దాడి చేశారని చెప్తున్నాడు. ఈ దాడి జరిగిన సమయంలో అభినయ్ దర్శన్ని వాళ్ళు లాక్కెళ్ళిన అదైతే నాకు కనబడలేదనమాట. తర్వాత అభినయ్ దర్శన్ ఎవరు అనేది తెలియకుండా ఈ పక్కన వ్యక్తిని లాగినట్టు చూశారు. విజువల్స్లో మనం చూసామన్నమాట. నేను కాదు అన్నాడు అభినయ్ దర్శన్. నేను కాదు, అభినయ్ దర్శన్ ఎవరో కూడా తెలియకుండా దాడి చేసిన వ్యక్తులు తర్వాత కొంత దూరం తీసుకెళ్ళి అభినయ్ అతన్ని పొడుస్తున్నట్టు, అప్పుడు దాకా నువ్వు సార్ నన్ను వదిలేండి అన్న వ్యక్తి ఒరే నా కొడకలు రాలా, మీరు చంపేస్తాను, మిమ్మల్ని నరికేస్తానని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ మీద తిరిగి ఉండడం. ఇక్కడున్న వ్యక్తి మళ్ళీ ఒక చోట నించుని ఉండడం, మంచిగా కొద్దిసేపటికి బట్టలన్నీ చిరిగిపోయి రక్తపు మడులు మళ్ళీ ఉండడం, ఇవన్నీ కొంచెం నాటకీయ పరిణామాల మధ్య కొంచెం దాడి అనేది కొంచెం నాకైతే డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా ఈ దాడి మీద ఇంకొంచెం డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. నిజంగా తన మీద దాడి జరిగిందా, రాజకీయ